నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన మురళి గురించి లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. దీని ముఖ్య ఉద్దేశ్యమేంటంటే, నిజమైన స్మృతి ద్వారా మనం సతోప్రధాన స్థితికి, అంటే ఆ అత్యున్నత స్వచ్ఛమైన స్థితికి ఎలా చేరుకోవచ్చో తెలుసుకోవడం. అవును. మరి ఈ మురళిలో మనకు దొరికే ముఖ్యమైన విషయాలు, ఆచరణాత్మక పద్ధతులు ఏమున్నాయో చూద్దాం. తప్పకుండా. సరే, మరి దీన్ని కొంచెం విడమర్చి చూద్దామా? మురళి మొదట్లోనే చాలా సులభంగా అనిపించే ఒక అభ్యాసం గురించి చెప్పారు కదా? అవును. ఆ గుడ్ మార్నింగ్ విషయం. అదే, ఉదయాన్నే లేచి ప్రేమగా బాబా గుడ్ మార్నింగ్ అని తండ్రిని స్మరించుకోవడం. ఇదే సతోప్రధానంగా మారే మార్గంలో మొదటి మెట్టు అని అంటున్నారు. ఇంత చిన్న విషయం అంత పవర్ఫుల్ ఎలా అవుతుంది? ఆ, చూడండి, అక్కడే ఉంది అసలు రహస్యం. అది కేవలం ఒక పలకరింపు మాత్రమే కాదు. కాదా? కాదు. మురళి ప్రకారం అది పరమాత్మ అంటే బాబా నుండి నేరుగా కరెంట్ అంటే ఆధ్యాత్మిక శక్తి పొందే ఒక సాధనమన్నమాట. ఓ, కరెంట్, ఆధ్యాత్మిక శక్తి. అవును. అయితే ఇదేదో పైపైన చేసే పని కాదు. దీనికి చాలా ఓర్పు, వివేకం, గంభీరత ఇవన్నీ అవసరమని మురళి చాలా స్పష్టంగా చెప్తుంది. గంభీరత కూడానా? అవును. ఎందుకంటే ఆ శక్తి మనసుకి శాంతినివ్వడమే కాదు, ఆత్మను శుద్ధి చేస్తుంది, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది, ఆయుష్ను కూడా పెంచుతుందని చెప్పారు. ఆరోగ్యం, ఆయుష్ కూడానా? అద్భుతం. అవునండి. ఇది మన ఆత్మ బ్యాటరీని రోజు ఛార్జ్ చేసుకోవడం లాంటిదన్నమాట. బావుంది. అంటే ఆ చిన్న గుడ్ మార్నింగ్ వెనుక ఇంత పెద్ద ఆధ్యాత్మిక శక్తి మార్పిడి ఉందన్నమాట. ఇది కేవలం ఏదో మానసిక వ్యాయామం కాదు. అస్సలు కాదు. ఇది ఆత్మ యొక్క పూర్తి పరివర్తనకు సంబంధించిన విషయం. మురళిలో చెప్పినట్టు ముళ్ళు నుండి పుష్పాలుగా మారడం లాంటిదా? ఖచ్చితంగా అదే. క్రోధం, కామం లాంటి వికారాలు పెద్ద ముళ్ళు అని, వాటిని తీసేసి దైవీ గుణాలను ధారణ చేయాలని సూచిస్తోంది మురళి. మరి ఈ పరివర్తన ఎలా సాధ్యం? దానికి ఆధారమేమిటి? దీనికి ఆధారం ముఖ్యంగా రెండు విషయాలు. ఒకటి ఆత్మస్వరూపజ్ఞానం, రెండు తండ్రితో ఉన్న సంబంధం. ఆత్మలా అసలు స్వధర్మం శాంతి అని, మనమందరం శాంతిధామం నుండే ఈ సృష్టి నాటకంలోకి వచ్చి మన పాత్రలు పోషిస్తున్నామని మురళి వివరిస్తోంది కదా. అవును, విన్నాను. శాంతిధామం, మన అసలు ఇల్లు. అక్కడే తండ్రి పాత్ర చాలా కీలకం. ఆయనే జ్ఞానసాగరుడు, అంటే జ్ఞానానికి మూలం. ఆయనే పతితపావనుడు, అంటే పడిపోయిన ఆత్మలను మళ్లీ పావనం చేసేవాడు. పతితపావనుడు. ఆయనే మనకు స్వర్గవారసత్వాన్ని, అంటే ఆ ఉన్నత స్థితిని ఇచ్చేవాడు. కేవలం తండ్రిగానే కాదు, ఒక టీచర్లాగా ఉండి రాజయోగాన్ని నేర్పిస్తారు. రాజయోగం అంటే మనపై మనం రాజుగా అవడమా? సరిగ్గా చెప్పారు. ఆ యోగాన్ని నేర్పించే టీచర్ కూడా ఆయనే. ఈ జ్ఞానం, ఈ యోగమే మన పరివర్తనకు ముఖ్య సాధనాలు. అర్థమైంది. అంటే స్మృతి చేయడం, జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే మురళీలో కేవలం మనవరికే కాకుండా ఇతరులకు కూడా పంచాలి అంటున్నారు కదా? అవును. లైట్ హౌస్ లాగా దారి చూపించాలి, స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి అని కూడా అన్నారు. దాని అర్థమేమిటి? అసలు ఆ స్వదర్శన చక్రధారులు అంటే ఎవరు? మంచి ప్రశ్న అడిగారు. స్వదర్శన చక్రధారులు అంటే, స్వ అంటే తమను తాము ఆత్మగా తెలుసుకోవడం, దర్శన అంటే చూట్టం, చక్ర అంటే ఈ సృష్టి చక్రం. ఓ, ఆత్మను సృష్టి చక్రాన్ని తెలుసుకోవడమా? అవును. ఆ జ్ఞానచక్రాన్ని తమ బుద్ధిలో నిరంతరం తిప్పుతూ ఉండేవారన్నమాట. అంటే జ్ఞానాన్ని వినడమే కాదు, దాన్ని జీర్ణించుకుని ఆచరణలో పెట్టాలి, ఇతరుల సేవలో ఉపయోగించాలి. సేవ అంటే? జ్ఞానరత్నాలను ఇతరులకు దానం చేయడం. అలా చేస్తే మనకు ఆశీర్వాదాలు లభిస్తాయి, అది మన పురోగతికి ఇంకా సహాయపడుతుంది అని మురళి చెప్తుంది. అంటే ఇతరులకు సహాయం చేస్తే మనకే మంచిదనమాట. అంతేకదా. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, జీవితాన్ని ఒక అనంతమైన డ్రామా లేదా ఫిల్మ్లా చూడమని కూడా చెప్తారు. డ్రామా, ఫిల్మ్? అవును. ప్రతి ఆత్మలో వారి పాత్ర అంటే పార్ట్ అనాదిగా రికార్డయ్యుంది. సమయం వచ్చినప్పుడు అది బయటకొస్తుంది. ఈ మొత్తం కల్పం అంటే సృష్టి చక్రం ఒక డ్రామా లాంటిది. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇదే డ్రామా మళ్ళీ రిపీట్ అవుతుందా? అవును. ఈ జ్ఞానం మనల్ని సాక్షిగా ఉండటానికి సహాయపడుతుంది. అంటే జరుగుతున్న వాటికి అంటకుండా నిస్సంగులుగా ఉండగలం, మాయ ప్రభావంలో పడకుండా కాపాడుతుంది. సాక్షిగా ఉండడం అది కొంచెం కష్టమేమో. దానికి అంతర్ముఖత
చాలా అవసరం. అంటే మనసును బయట ప్రపంచం నుండి లోపలికి తిప్పి స్వీయ పరిశీలన చేసుకోవడం. అదే పరివర్తనకు మార్గం. అయితే అంతా డ్రామా ప్రకారం ముందే రాసి ఉంది అంటే మరి మనం చేసే ప్రయత్నం, పురుషార్థం యొక్క విలువ ఏంటి? అంతా ముందే నిర్ణయించబడితే మనమింక ఎందుకు ప్రయత్నించాలి? లేదు, అక్కడే చాలామంది పొరబడతారు. డ్రామాలో అంతా ముందే ఫిక్స్ అయ్యుంది అనే జ్ఞానం మనల్ని నిష్క్రియాపరులను చేయడానికి కాదు. మరి దేనికి? అనవసరమైన చింతల నుండి, భయాల నుండి, ఒత్తిడి నుండి విముక్తి చేయడానికి. మనం చేసే పురుషార్థం కూడా డ్రామాలో భాగమే. ఓ, మనం చేసే ప్రయత్నం కూడా డ్రామాలో ఉందా? ఖచ్చితంగా. మన పరివర్తన కోసం మనం చేసే కృషి కూడా ఆ అనాది నాటకంలో రాసిందే. అందుకే మురళి ఏం చెప్తుందంటే, ఇతరులను చూడకండి, వాళ్ళ తప్పులెంచకండి, మీ లక్ష్యం మీద, మీ సొంత పురుషార్థం మీద దృష్టి పెట్టండి అని పదే పదే చెప్తుంది. అంటే మన పని మనం చేసుకోపోవాలి. అంతే. మన ప్రయత్నం మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. అది కూడా డ్రామా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మొత్తంగా ఈ మురళీ నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయనిపిస్తోంది. చెప్పండి. 1. ప్రేమగా తండ్రిని స్మరించడం ద్వారా ఆ ఆధ్యాత్మిక శక్తిని పొందటం. 2. మనలోని ముళ్లను తీసి పువ్వులుగా మారే ఆత్మపరివర్తనపై ఎప్పుడూ దృష్టి పెట్టడం. అవును. 3. తండ్రి పాత్రను, ఆత్మస్వరూపాన్ని, ఈ సృష్టి డ్రామా రహస్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం. చాలా ముఖ్యం. ఇక 4వది, ఆ జ్ఞానాన్ని మనకోసం, ఇతరుల సేవ కోసం ఉపయోగించడం. ఇవన్నీ ఆ సతోప్రధాన స్థితికి దారులన్నమాట. సరిగ్గా చెప్పారు. అన్నీ కలిస్తేనే సంపూర్ణత. ముగింపుగా ఒక ఆలోచన. ఇదే మురళిలో ఇంకో మాట కూడా అంటారు. ఏమిటది? మనకు ఇప్పుడు ఎదురయ్యే కష్టాలు, పరీక్షలు కూడా నిజానికి గత కల్పానికి సంబంధించిన ఒక మధురమైన స్వప్నం లాంటివని. అంతిమ విజయం అంటే మనం ఉన్నత స్థితికి చేరడం అది ముందే నిర్ణయించబడిందని. గతంలోని మధురమైన స్వప్నమా? అవును. మరి జీవితంలో వచ్చే సవాళ్లను ఈ దృష్టితో చూస్తే ఎలా ఉంటుంది? అంటే ఇదంతా ఒక పెద్ద నాటకం, ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. అంతిమంగా ఆత్మ యొక్క దివ్యత్వం, స్వచ్ఛత ఎప్పటికీ చెక్కుచెదరదు అనే నమ్మకంతో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తే మన అనుభవం ఎలా మారుతుందో అని ఆలోచించవచ్చు కదా. నిజమే, ఆలోచించాల్సిన విషయమే.